హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య అభినయ్ని చూసి అమ్మ అని చెప్పేసి అభినయ్ దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా కౌగులించుకుంటుంది. ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి ఆరాధ్య అని చెప్పేసి చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అభినయ్ మాత్రం నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం అని ఆరాధ్యని గట్టిగా చెప్తూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య చాలా బాధపడుతూ అమీర్ని చూసి ఎందుకు వచ్చావు మళ్ళీ ఇక్కడికి, నేను రావద్దని చెప్పాను కదా, మళ్ళీ మా ఇంటి గడపలో పెట్టద్దు చెప్పాను కదా, అలాంటి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ అయితే నేను చెప్పేది కాస్త వినండి, ఆ తర్వాత మీరు ఏదైనా అనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే నువ్వు చెప్పేది ఏమీ లేదు, నేను వినేది ఏమీ లేదు, మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు నిన్ను చూస్తేనే చిరాకుగా ఉంది, నాకు నీతో మాట్లాడాలని కూడా లేదు, నువ్వు వెళ్ళిపోతావా లేదా అని చెప్పేసి గట్టిగా కొప్పడతాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవన్నీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చెప్పేది విన్నరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే లేదు నేను వినను, అసలు నీ ముఖం చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది, ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని అసలు ఊహించలేదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని వెళ్ళిపోతూ ఉంటుంది. అవని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ప్రణతి అయితే నా వల్ల కదా వదిన ఎంత బాధపడుతుంది, నేను లేకపోతే వదిన ఎంత బాధపడేదే కాదు, అలాగే అన్నయ్యకి వదినకి మధ్య ఇన్ని తక్కువలు రావాలనే జరుగుతున్నాయి, లేదంటే వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటూ అవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ వదిన నా వల్ల ఎంత బాధపడకూడదు అంటే నేను బ్రతకకూడదు అంటే నేను చనిపోవాలి, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలి తప్ప వదిన కాదు, అందుకే నేను బ్రతకకూడదు, నేను చనిపోతాను అని చెప్పేసి అనుకుంటూ అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రణతి మాత్రం తన ఫ్యామిలీని అభినయ్ని వాళ్ళందరినీ అన్నయ్యని తలుచుకుంటూ చాలా బాధపడుతూ వదినాన్ని క్షేమంగా ఉండాలి అన్న, మేమందరం సంతోషంగా ఉండాలి అన్న, నా చావే కారణం అని చెప్పేసి అనుకుంటూ చనిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది.